బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై దాడి చేశారు దుండగులు. ఎర్రగట్ల మండలం తల్లరాంపూర్లో న్యూస్ కవరేజ్కి వెళ్లిన ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దాడి చేశారు. గత కొన్ని నెలలుగా గౌడ కులస్తులను వీడీసీ అధికారులు బహిష్కరించారు. దీంతో ఆగని వీడీసీ ఆగడాలు ఇవాళ పొలంలో ఉన్న ఈత చెట్లను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గౌడ కులస్తులు ఎలా ధ్వంసం చేస్తారంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు విచారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న బాల్కొండ ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళగా అక్కడున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దారుణంగా దాడి చేశారు. సెల్ ఫోన్ లాగేసుకుని అమానుషంగా ప్రవర్తించారు వీడీసీ దుండగులు. గ్రామంలో వీడీసీల పేరుతో అక్రమాలకు పాల్పడుతుంటే కాకుండా ప్రజలకు నిజాలు చెప్పాలన్న ఓ జర్నలిస్టుపై దాడి చేశారు వీరు. పోలీసులు అక్కడే ఉండి చోద్యం చూస్తుండటంతో వీడీసీ దుండగులు తీవ్రంగా రెచ్చిపోయారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై దాడి చేశారు దుండగులు. ఎర్రగట్ల మండలం తల్లరాంపూర్లో న్యూస్ కవరేజ్కి వెళ్లిన ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దాడి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ రిపోర్టర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు అశోక్ పై దాడి ఎవరెవరు చేశారు, అక్కడున్న అధికారులు పోలీసులు చోద్యం చూడడానికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. నిజామాబాద్ జిల్లాలో వీడీసీలు రెచ్చిపోతున్నారు. పెద్ద రాయుడులాగా తీర్పులు తమ మాటను ఎవరైతే వినారో వాళ్ళపై గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. అయితే ఆ వీడీసీల ఆగడాలను చిత్రించడానికి వెళ్ళినటువంటి ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై కూడా బాల్కొండ రిపోర్టర్ అశోక్ పై తల్లారాంపూర్ చెందినటువంటి బాల్కొండ నియోజకవర్గం ఎర్రగట్ల మండలం తల్లారాంపూర్ గ్రామ చెందినటువంటి వీడీసీలు దాడి చేశారు. తమ ఫోను లాక్కొని మరి షెడ్ చొక్క చింపి మరీ కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. అయితే అక్కడే పోలీసులు ఇటు పోలీసు అధికారులు కాదు ఎక్సైజ్ అధికారులు ఉన్నప్పుడు కూడా వారు చోద్యం చూస్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే ఎర్రగడ్డ బాల్కొండ నియోజకవర్గం ఎర్రగట్ల మండలం తల్లారాంపూర్కు చెందినటువంటి వీడీసీలకు అలాగే అక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తులకు మధ్య కొద్దిగా తేడా మధ్య పడడం లేదు. కొంతకాలంగా ఏదైతే కళ్ళుకు ఊరి మీద కళ్ళు అమ్ముతున్నారో గౌడ కులస్తులు వారికి ఊరి మీద ఇంత డబ్బులు కట్టాలని, ఎక్కువ డబ్బులు కట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే ఇది మేము కట్టలేమని అనడంతో కూడా వీడీసీలు గౌడ కులస్తులను బహిష్కరించారు. అయితే అప్పుడు భారీ ఎత్తున కూడా ఆందోళన జరిగింది వీడీసీలకు అలాగే గౌడ కులస్తులకు. అయితే దాంతో రంగంలో దిగినటువంటి పోలీసులు అలాగే జిల్లా జడ్జి కూడా అక్కడ తల్లరాంపూర్కు వెళ్ళి అక్కడ వాళ్ళని ఒక సభ ఏర్పాటు చేశారు. దాంతో పాటు వీడీసీలను కూడా పూర్తిగా రద్దు చేశారు. అయితే ఈ గొడవ అనుకున్న సమయంలో ఈ రోజు ఎవరైతే తల్లారాంపూర్ గ్రామంలో ఒక పొలంలో తాటి ఈత చెట్లు ఉన్నాయి. అయితే గ్రామానికి చెందిన వీడీసీలు ఆ చెట్లను నరికేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళ ఎక్సైజ్ అధికారులు ఉన్నపలంగా అక్కడికి చేరుకొని ఫిర్యాదు మేరకు అక్కడ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి మన ఏఎన్ఎన్ బాల్కొండ రిపోర్టర్ అశోక్ అక్కడికి వెళ్ళి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళాడు. అయితే ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వీడీసీలు అశోక్ పై కూడా పూర్తిగా మూకుమ్మడిగా దాడి చేశారు, చొక్కా చింపేశారు. దాంతో పాటు ఫోను లాక్కున్నాడు, చెప్పారని బూతులు తిడుతూ కూడా అతనిపై దాడి చేశారు. అయితే అశోక్ దళిత రిపోర్టర్ కూడా కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే అయితే దీంతో పాటు దాంతో పాటు అక్కడ ఉన్న గౌడ కులస్తులను కూడా దీంతో ఇటు జర్నలిస్టు మీద దాడి జరగడంతో గౌడ కులస్తులు కూడా ఒక సంఘంలో దాక్కున్నారు. తమకు ప్రాణహాని ఉంది, ఇటు వీడీసీలతో తమపై దాడి చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక వీడియో కూడా బయట రిలీజ్ చేశారు. దీంతో ఉన్నట్టు పలంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిపి కూడా సాయి చైతన్య కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పూర్తిగా ఇటు జర్నలిస్టు మీద దాడి కూడా జర్నలిస్టు సంఘాలు కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి మీద ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ నవీన్.